అమరావతిలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ కానుంది. ఈ నెల 23న మధ్యాహ్నం 2 గంటలకు రాజమండ్రిలో పవన్ కళ్యాణ్, లోకేష్ అధ్యక్షతన టీడీపీ జనసేన తొలి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం కానుంది. పవన్, లోకేష్ అధ్యక్షతన ఇదే తొలి సమావేశం. ఈ సమావేశంలో ఇరు పార్టీల ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణపై చర్చించనున్నారు. చేతులెత్తి చితకొట్టు కారవిసి దంచికొట్టు చీకట్లో దీపమంటే సెల్లమ్మారా ఆకలిస్తే అన్నమంటే అక్కడురా మల్లమ్మలు, రుద్రమ్మలు, వైలమ్మలు, మా అమ్మలు పోరంటే ఎదురొచ్చే తెలుగు వీర మహిళలు అమరావతిలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ కానుంది. ఈ నెల 23న మధ్యాహ్నం 2 గంటలకు రాజమండ్రిలో పవన్ కళ్యాణ్, లోకేష్ అధ్యక్షతన టీడీపీ జనసేన తొలి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం కానున్నారు. పవన్, లోకేష్ అధ్యక్షతన ఇదే తొలి సమావేశం. ఈ సమావేశంలో ఇరు పార్టీలు ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణపై చర్చించనున్నారు. దానికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల జాయింట్ యాక్షన్ కమిటీ ఈ నెల 23న మధ్యాహ్నం భేటీ కానుంది. మరి ఈ భేటీలో ఎలాంటి కార్యాచరణ రూపొందించనున్నారనే విషయాలకి సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ మోహన్ లైవ్ లో అందిస్తారు. మోహన్, అధినేత అరెస్ట్ అయిన రాజమండ్రి వేదికకు సంబంధించి జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ కానుంది. మరి ఈ జాయింట్ యాక్షన్ కమిటీ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే దిశానిర్దేశం చేసే నాయకుడు లేకుండానే కేవలం ఒక కార్యకర్తలుగా లేకపోతే అందులో ఉన్న నేతలందరూ కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ మహాలక్ష్మి. ఏదైతే మనం మాట్లాడుకుంటున్నట్లుగా పొలిటికల్ సినారియో అంతా కూడా రాజమండ్రి కేంద్రంగానే జరుగుతుంది అనడానికి ఇదొక సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇప్పుడు జరగబోయే ఈ రోజున టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఏదైతే రాజధాని అమరావతి దగ్గర జరగనున్న పార్టీ ఆఫీస్ లో ఈ రోజు విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. ఎప్పటికైతే మనం చూసుకున్నట్లుగా రాజమండ్రి వేదికగా జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ ఈ రెండు పార్టీలు కలిసి వస్తాయని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని ఒక ప్రకటన చేసినటువంటి రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా ప్రకటన చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా టీడీపీ, జనసేన ఇద్దరు కూడా ఒక మింగిలైన దాఖలాలు ఎక్కడ లేవు. అంటే కార్యకర్తలందరూ కూడా నిరసన కార్యక్రమాలన్నీ చేస్తున్నా సరే ఏదైతే పెద్ద స్థాయి నాయకులందరూ కూడా ఒక కమిటీలు అయితే ప్రకటించారు, కానీ ఇప్పటి వరకు భేటీ మాత్రం జరగల. ఫస్ట్ భేటీ ఏదైతే 23వ తారీఖున రాజమండ్రి వేదికగా జరుగుతుంది. ఇప్పుడు ఇదంతా కూడా అసలు నెక్స్ట్ కార్యాచరణ ఎలా చేయాలి, ఏ సీట్లలో ఏ పార్టీ పోటీ చేయాలి, జనసేనకి ఎన్ని సీట్లు కేటాయించుకోవాలి, అలాగే టీడీపీలో ఏ స్థానాలు చేయాలి అనే అంశంపై ఒక క్లారిటీ రాకపోయినా బహుశా చర్చ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే కీలకమైన చంద్రబాబు నాయుడు జ్యుడిషియల్ రిమాండ్ కి వెళ్ళిన తర్వాత పూర్తిగా బాధ్యతలన్నీ కూడా పార్టీ బాధ్యతలన్నీ కూడా లోకేష్ వ్యవహరిస్తున్నారు. ఇదంతా కూడా లోకేష్ స్వయంగా పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశం మీద పూర్తిగా ఇదే అటు వైసీపీ పార్టీ కావచ్చు, ఇటు టీడీపీ శ్రేణులు కావచ్చు, అటు జనసేన శ్రేణులు కావచ్చు, ఇటు బీజేపీ కూడా ఈ మొత్తం అందరూ కూడా ఈ మీటింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అన్నలో అసేగా లేదు. పూర్తిగా ఈ మీటింగ్ లోనే ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి తెలుస్తుంది. ఈ రాజమండ్రి వేదికగా జరిగే ఈ మీటింగ్ రాజకీయంగా చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవాలి. పూర్తిగా ఎన్ని సీట్లు వైపు జనసేన వెళ్తుంది అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే అధినేత మీరు అన్నట్టు మహాలక్ష్మి మీరు చెప్పినట్లుగా ఖచ్చితంగా అధినేత లేని సమావేశం ఇది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు
అధినేతగా ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఈ రోజు జరిగే విస్తృత స్థాయి సమావేశానికి కూడా ఫస్ట్ టైం చంద్రబాబు లేకుండా జరుగుతుంది. ఇది రెండో సమావేశం అవ్వచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి డెఫినెట్ గా ప్రతి విషయాన్ని కూడా ములాఖత్కు వెళ్ళినప్పుడు లోకేష్ బ్రీఫింగ్ అయితే ఇస్తున్నారు. ఈ బ్రీఫింగ్ నేపథ్యంలో చంద్రబాబు ఇన్స్ట్రక్షన్స్ నేపథ్యంలోనే ఈ మీటింగ్ జరుగుతున్నట్లుగా కూడా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత ఒక క్లారిటీ అయితే వస్తుంది. భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి, ఏ పార్టీ ఎక్కడెక్కడ రూల్ చేసుకోవాలి, ఎక్కడైనా ఒకవేళ ఏదైనా సమస్యలు ఉంటే ఎలా సరి చేసుకోవాలి. కార్యకర్తలకు ఆల్రెడీ ఇద్దరు నేతలు కూడా ఎందుకంటే కాంప్రమైజ్ కావాలి, కొన్ని విషయాల్లో ఎటు పరిస్థితుల్లో సాక్రిఫైస్ చేయాలనే అంశాన్ని అయితే ఇప్పటికీ కార్యకర్తల్లోకి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజున జరిగే కార్యక్రమానికి ఎటువంటి ఈ భేటీలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది పూర్తిగా రాజకీయ విశ్లేషకులు సైతం దీనిపై చూస్తున్నారు. రాజకీయ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ భేటీ మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మోహన్. ఉదయం 10 గంటలకు నారా లోకేష్ అధ్యక్షతన టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ కార్యక్రమాల్లో దూకుడు పెంచేలా క్యాడర్కు లోకేష్ దిశానిర్దేశం చేయనున్నారు. నారా భువనేశ్వరి, లోకేష్ ప్రధానంగా జిల్లాల పర్యటనలపై బాబుతో నేను క్యాంపెయిన్ పైన కూడా చర్చించనున్నారు. సోమవారం జనసేనతో జరిగే ఉమ్మడి కార్యాచరణ పైన కూడా చర్చించనున్నారు. ఉదయం 10 గంటలకు నారా లోకేష్ అధ్యక్షతన టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ కార్యక్రమాల్లో దూకుడు పెంచేలా క్యాడర్కు లోకేష్ దిశానిర్దేశం చేయనున్నారు. నారా భువనేశ్వరి, లోకేష్ ప్రధానంగా జిల్లాల పర్యటనలపై బాబుతో నేను క్యాంపెయిన్ పైన చర్చించనున్నారు. సోమవారం జనసేనతో జరిగే ఉమ్మడి కార్యాచరణ పైన కూడా చర్చించనున్నారు.